ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులు మంచి వేతనం, కెరియర్ గ్రోత్ అంటూ పలు కంపెనీలు మారుతూ ఉంటారు. అలాగే వేరు ఉద్యోగాల్లోకి వెళుతూ ఉంటారు. అయితే అలా వెళ్ళినప్పుడు ఈపీఎఫ్ అకౌంట్కి సంబంధించిన ఈ ఒక్క పని మర్చిపోతే దాని మీద వచ్చే వడ్డీ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ పని పూర్తి చేయటం వల్ల అధిక వడ్డీని పొందవచ్చు. మరి ఈపీఎఫ్ఓకి సంబంధించిన ఆ రూల్స్ ఏమిటి, ఉద్యోగం మారినప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన పనులేమిటి అనే విషయాలని ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. భారత్లో వేతన జీవులకు పదవీ విరమణ పొదుపు కోసం అత్యంత నమ్మకమైనది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్. ఉద్యోగులు జమ చేసే డబ్బులకు మంచి వడ్డీ రేటును కల్పించడంతో పాటు పన్ను మినహాయింపులు కూడా కల్పిస్తుంది. అయితే ఉద్యోగులు కెరియర్ గ్రోత్ పేరుతో ఉద్యోగాలు మారుతూ ఉంటారు. అలాగే వేరు కంపెనీలకు కూడా వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు పాత కంపెనీకి చెందిన ఈపీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీకి మార్చుకోవాల్సి ఉంటుంది. అలా మార్చుకోవటం మర్చిపోతే పిఎఫ్ ఖాతాపై వచ్చే వడ్డీ ఆగిపోవచ్చు. ఉద్యోగం మారిన కొన్ని నెలల పాటు వడ్డీ వచ్చినా అది చాలా తక్కువగా ఉంటుంది. ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకపోతే ఏమవుతుంది? మీరు ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా కొత్త కంపెనీకి బదిలీ కాదు. మీరే ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ ద్వారా ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈపీఎఫ్ ఖాతాలోని డబ్బులు అలాగే ఉండిపోతాయి. మీ యూనివర్సల్ నెంబర్ అదే ఉంటుంది. అయితే చాలామంది పాత ఖాతాలో డబ్బులు ఉంచేసిన వడ్డీ వస్తుందని భావిస్తారు. అయితే అది కొంతవరకు నిజమే. ఈపీఎఫ్ఓ రూల్స్ ప్రకారం ఇన్యాక్టివ్ అయిన ఈపీఎఫ్ అకౌంట్లపై చివరి కంట్రిబ్యూషన్ నుంచి 3 ఏళ్ళు అనగా 36 నెలల వరకు వడ్డీ అనేది జమ చేస్తారు. దీనికోసం ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఒకవేళ మీరు 2020లో ఉద్యోగం మారారు అనుకుందాం. అలాగే ఈపీఎఫ్ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు అనుకుందాం. అసలు మీరు మీ పాత అకౌంట్ని పట్టించుకోలేదు. అప్పుడు మీ పిఎఫ్ అకౌంట్పై 2023 నుంచి వడ్డీ రావటం ఆగిపోతుంది. మీ కొత్త కంపెనీ యాజమాన్యం కొత్త ఈపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తుంది కాబట్టి పాత ఖాతాలోని డబ్బులు అలాగే పడి ఉంటాయి. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అంటే మీకు తక్కువ బ్యాలెన్స్పై ఆ వడ్డీ అనేది వస్తుంది. అలాగే మీరు కాంపౌండింగ్ బెనిఫిట్స్ సైతం కాల్పోతారు. వీలైనంత త్వరగా బ్యాలెన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తే అధిక వడ్డీని పొందిన వారు అవుతారు. కాబట్టి మీరు ఇంకా ట్రాన్స్ఫర్ చేయకపోతే వెంటనే ఆ పనిని పూర్తి చేయండి. సో ఫ్రెండ్స్, మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ వీడియోని మీరు ఇంతవరకు చూసినట్లయితే లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేటెడ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.